హాయ్ సిస్టర్స్, ఎలా ఉన్నారు? నాకు కొంచెం జలుబు చేసింది, కొద్దిగా వాయిస్ చేంజ్ అయిందనమాట. ఏమనుకోవద్దు, ఒకవేళ తక్కువగా వినిపిస్తుంటే వాయిస్ కనుక మీరు సౌండ్ కొంచెం పెంచుకొని చూడండి. సో మా గృహప్రవేశానికైతే మేము అన్నీ మీషోలో నుంచి ఆర్డర్ చేశాను. ఇవన్నీ కూడా మీషో నుండి తీసుకున్నవే, అన్నీ పూజకు సంబంధించినవి అనమాట. వాటిలో ఏమేమి తీసుకున్నాను అనేది చూడండి. అండ్ వీటి క్వాలిటీ ఎలా ఉంది, ప్రైస్ ఎలా వచ్చింది, దగ్గర నుంచి చూస్తే ఎలా ఉంటుంది, ఏవి బాగొచ్చాయి, ఏవి బాగా రాలేదు అనేది మొత్తం కూడా చెప్పాను. దాదాపుగా మేము ఇప్పుడు నేను ఈ వీడియోలో ఒక 9 ఐటమ్స్ గురించి అయితే చూపిస్తాను. ప్రోడక్ట్స్ అన్ని చూసిన తర్వాత నేను కొన్ని రిటర్న్ పెడదాము అని కూడా అనుకున్నాను. యాక్చువల్గా క్వాలిటీ బాగుంది, బట్ కొంచెం కొద్ది ఏదో బాగా రాలేదన్నమాట. అదేంటి అనేది మీకు ఆ ప్రోడక్ట్ వచ్చినప్పుడు చూపిస్తా. అన్నీ కూడా అన్బాక్సింగేనండి. అంటే నేను ముందే చూసేసాను, కొన్నేమో వచ్చాయి. వాటిని ఇప్పుడు మీ ముందు ఓపెన్ చేస్తున్నా. సో ఓపెన్ చేసేటప్పుడు ఏదొస్తే దాని గురించి మాట్లాడుకుందాం. 9 ఐటమ్స్లో అన్ని పూజ కోసం చాలా ఆర్డర్ చేశాను నేనైతే. ఇవి చూసిన తర్వాత వీటిని కూడా కొన్ని రిటర్న్ పెట్టి మళ్ళీ వీటిలాగే ఉండేవి వేరేవి ఆర్డర్ చేశాను. ఇలాగే మీకు మా గృహప్రవేశం వరకు కూడా నేను ఏం తీసుకున్నాను అనేది మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి. చాలా ప్లాన్ చేశాను యాక్చువల్గా. ఎనీవేస్, దేవుడి గుడిలో పెట్టుకోవడానికి చిన్న విగ్రహాలు తెచ్చుకుందాము అని అయితే అనుకున్నాను. సో ఆ విగ్రహాలు పెట్టుకోవడానికి బాగుండాలి లుక్ కానీ, లేదంటే ఆ ప్రతిమ పెట్టుకోవడానికి పేపర్ వేసి పెట్టడం కంటే ఇట్లాగా చిన్న స్టూల్ టైప్లో ఉండేలాగా ఆ విగ్రహానికి స్పెషల్గా ఉండాలని ఇవి ఎలా ఉంటాయా అని తెప్పించాను. వీటిల్లో మనకి ఇది గోల్డ్లో కనిపిస్తుంది కదా, ఇందులోనే సిల్వర్లో వచ్చింది కూడా ఉండింది మీషోలో. ఇవి ఓకే అండి. అంటే మరీ భలే ఉన్నాయని చెప్పను, కొంచెం తేమ తగలకుండా నీట్గా తుడుచుకుంటే బాగుంటాయి. అంటే సపోజ్ వెట్ వైప్తో తుడుచుకోవడం బెటర్ అనుకుంటున్నా వీటిని. మరీ నీళ్ళల్లో నానేసి అలా కాకుండా, లేదు అంటే అప్పుడప్పుడు యూస్ చేసుకోవడం బెటర్ నాకు తెలిసినంత వరకు. వాటి ప్రైస్ కూడా పక్కనే నేను మెన్షన్ చేస్తాను, కొంచెం స్క్రీన్ని కూడా గమనించుకోండి. ఇంకొకటి వచ్చేసి ఇది లక్ష్మీదేవి అండ్ వినాయకుడు ఇద్దరూ వచ్చారు. మీకు పక్కన వీడియో కనిపిస్తుంది చూడండి, అలా వచ్చింది. అండ్ దానికి ముందు దీపం వచ్చిందనమాట. దీపం కూడా వెలిగించుకోవచ్చు. సో దీనికి కూడా అంటే వీటిని కింద వేసుకోవడానికి కూడా పీటలు, చిన్న పీటలు బాగా యూజ్ అయ్యాయి కదా, అన్నిటికీ వీటినే వేసేసాను. అండ్ ఇది లుక్ వైజ్ మనకి మీషోలో పిక్చర్ ఎలా చూపించారో అలాగే నేను ప్రతిదానికి రివ్యూస్ చూసి తీసుకున్నాను. రివ్యూస్ లేవు అన్నదాన్ని నేను అసలు వాటిని ఆర్డర్ కూడా చేయలేదండి, రివ్యూస్ చూసే తీసుకున్నాను. ఇది 4 పాయింట్స్ ఉన్న రివ్యూస్ మాత్రమే నేను తీసుకున్నాను అనమాట. వాటిల్లో నుంచి కూడా మనకి కొన్ని ఐటమ్స్ ఏంటంటే బాగా రాలేదు. ఇది ఓకే, నేను పీటలు ఉంచుకుంటున్నాను. అలాగే ఈ లక్ష్మీదేవి ఐడల్ అండ్ వినాయకుడి ఐడల్ ఉన్న దాన్ని కూడా నేను ఇంట్లో పెట్టుకుందామని డిసైడ్ అయ్యాను. ఓకే అనిపించింది. అండ్ ఈ రెండు పక్కన పెట్టేసాం. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏం తీసుకున్నాను, అండ్ మీరు కూడా నాకు సజెషన్స్ ఇవ్వండి, పలాంది ఉంటే ఇంట్లో బాగుండిద్ది అక్క అని చెప్పండి నాకు కామెంట్స్లో. నేను అవి కూడా తీసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ ఇవేంటి అంటే ఆ రోజు ముగ్గు వేద్దాము మంచిగా పెద్దది రంగులు వేసి అనుకున్నాను ఇంటి ముందు. బట్ అది నేను వేయాలి అంటే చాలా టైం టేకింగ్ కదా. సో వాటి కోసం ఒక 200 పెట్టి ఇవి ప్లేట్స్ అనేవి తీసుకున్నాం. బట్ యాక్చువల్గా నేనేమనుకున్నానంటే ఈ ప్లేట్స్ జల్లెడలాగా వస్తాయి అని ఆర్డర్ చేశాను. బట్ ఇవేంటంటే ఎక్కువ రంగు ఎక్కువ పడుతుందనమాట. మొత్తం గ్యాప్ ఇచ్చేసాడు, నెట్ లాగా రాలేదనమాట. సో ఇవి చూసిన తర్వాత నేను డిసైడ్ అయ్యింది ఏంటి అంటే ఇవి రిటర్న్ పెట్టేసి నేను ఎక్స్చేంజ్ పెట్టుకుందాం అనుకున్నా. బట్ ఇది ఆర్డర్ చేసిన ప్లేస్లో ఎక్స్చేంజ్ లేదు. దీన్ని రిటర్న్ చేసి మనకి నెట్ టైప్లో వస్తాయి కదా ఇలాంటి మోడల్లోనే అవి ఆర్డర్ చేసాం. అవి వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇవి రిటర్న్ పెడుతున్నాం. బట్ ఇవి ఓకే అండి, కానీ కాకపోతే ఏంటంటే నేను కొంచెం పాలిష్డ్ రాళ్ళ మీద రంగులు వేయాల్సి వస్తుంది. కొద్ది కదిలినా కూడా ముగ్గు సరిగ్గా రావట్లేదు. నేను ట్రై చేసాం, అందుకని చెప్పి వాటిని రిటర్న్ పెడదాం అనుకున్నాను ఆ రంగోలీ ప్లేట్స్ని. బట్ అవి మాత్రం ఆర్డర్ చేశాను. నెట్ ఆర్డర్ చేసా, వచ్చిన తర్వాత వేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను తీసుకున్నవి ఏంటంటే అన్నిటి మధ్యలో నాకు ఒక బ్యాంగిల్స్ బాగా నచ్చాయి, సింగిల్ బ్యాంగిల్స్ ఇవి వేసుకోవడానికి. గోల్డ్ పాలిష్లో వచ్చాయన్నమాట. జస్ట్ 100 రూపీస్కి వచ్చాయి. నేను ఏది తీసుకున్నా సరే ప్రీపెయిడ్లో తీసుకుంటాను.
మీషోలో ప్రీపెయిడ్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఒక ఐటెం మీద 20 రూపీస్ ఆర్ 30 రూపీస్ కాస్ట్ని బట్టి తగ్గుతుందనమాట. ఇది నా దగ్గరే ఉంచుకోవాలి ఖచ్చితంగా ఐటెము అనుకున్నప్పుడు నేను ఆ ప్రోడక్ట్కి ఖచ్చితంగా ప్రీపెయిడ్ చేస్తాను. సో అలా ప్రీపెయిడ్ చేసినప్పుడు నాకు ఇది 100 రూపీస్కే వచ్చేసింది బ్యాంగిల్స్. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే సైజ్ తక్కువ వచ్చింది. దానివల్ల నేను ఎక్స్చేంజ్ పెట్టాను. మనకి సైజ్ బిగ్గర్ వస్తుంది అనమాట తర్వాత మళ్ళీ. ఓకే, బ్యాంగిల్స్ బాగున్నాయి, మీరు తీసుకోవాలంటే తీసుకోండి. నేను లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అండ్ కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తానులే, ఇంకా తప్పదు, ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తాను. అలాగే వీడియో చూసేవాళ్ళు డిస్క్రిప్షన్లో కూడా చూడండి, వీటన్నిటి లింక్స్ ఇస్తాను కింద. అండ్ ఇది మీరు శివుడు నా షార్ట్స్ కనుక రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఇది తెలుసుండండి. ఇది యాక్చువల్గా ఇది ఏంటంటే మనం ఇంట్లో ధూపం పెడతాం కదా, ఆ ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, ఆ ధూప్ స్టిక్స్ పెట్టుకోవడానికి మనకి ఇట్లా ఐడల్స్ ఇచ్చి ఆ ఐడల్స్ మీదనో పక్కనో మనకి ఇట్లాగా హోల్ ఇచ్చారనమాట. ఆ హోల్ దాని మీద ధూప్ స్టిక్ని పెడితే మనకి ఇలా పొగలాగా వస్తుంది. కాకపోతే ఇక్కడ మైనస్ ఏంది అంటే ఆ ధూప్ స్టిక్స్ స్మెల్ రావట్లేదు అండ్ ఆ ధూప్ స్టిక్ కూడా హోల్ ఉంటుంది. అక్కడ ఇచ్చిన హోల్కి ఆ రెండిటికి కరెక్ట్గా సెట్ అయ్యిద్ది అనమాట. దాని నుంచి ధూపం ఇట్లా వస్తుంది కానీ స్మెల్ అయితే రావట్లేదు. అండ్ మనం బయట కొనుక్కునే ధూప్ స్టిక్స్ కూడా దీనికి సెట్ అవ్వవు. అవైతే పొగ పైకి పోయిద్ది, ఇవైతే కిందకు వస్తాయి. ఎందుకంటే ఈ ధూప్ స్టిక్స్కి మాత్రమే హోల్ ఉంటుంది. నేను ఇవి షార్ట్స్లో పోస్ట్ చేసినప్పుడు చాలామంది మేము ఆల్రెడీ తీసుకున్నాము అని అన్నారు. సో నాకే కాదు అందరికీ నచ్చాయి అయితే. ఓకే, ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా తీసుకోండి. తర్వాత వచ్చేసి ఇంకొకటి కామధేనువు తీసుకున్నానండి. ఎందుకు వచ్చిందిలే, నాకు కామధేనువు అంటే చాలా ఇష్టము. కామధేనువు కావాలి అని చెప్పి 2 ఆర్డర్ చేశాను. ఒకటి జర్మన్ సిల్వర్లో, ఇంకొకటి ఇత్తడి పాలిష్లో తీసుకున్నాను. బట్ అన్ఫార్చునేట్గా ఏమైందంటే వీటికి అంటే నాకే ఇలా వచ్చాయా లేదంటే అందరికీ అట్లా వస్తాయా అనేది నాకు తెలీదు. యాక్చువల్గా నేను ఇవి రివ్యూస్ చూశాను, చాలా బాగా ఇచ్చారు రివ్యూస్. కాస్ట్ కూడా 100 రూపీస్ 120 రూపీస్లోనే వచ్చేసాయి. ఏమైందంటే కవ్ అండ్ కాఫ్లో కవ్ బాగా వచ్చింది ఫేస్, కాఫ్ది మాత్రం కాఫ్ అంటే దూడ ఫేస్ మాత్రం మంచిగా రాలేదన్నమాట. నాకు వచ్చిన 2 ఐడల్స్కి అట్లాగే వచ్చింది. ఇది ఇత్తడి పాలిషింగ్ కదా, ఇంకోటి జర్మన్ సిల్వర్లో కూడా తీసుకున్నాను. అదైతే ఇంకా కాస్త తక్కువ 120 ఆర్ 110 రూపీస్కో పడింది. కామధేనువులో ఆవు బాగా వస్తుంది, దూడ మాత్రం షేప్ ఫేస్ కానీ అట్లా మంచిగా రాలేదు. నేనైతే ఇవి రిటర్న్ పెట్టి మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ చేశా. చూద్దాం, అవి బాగా వచ్చాయనుకోండి అవి ఉంచేసుకుంటాను. ఇంకా అది కూడా బాగా రాలేదంటే ఇంకా నేనేం చేయలేను, వాటిని రిటర్న్ పెట్టేసి ఇంకా వేరే దానికి వెళ్ళిపోతాను. అండ్ ఇవి వచ్చేసి నాకు ఎంత బాగా నచ్చాయి, ఎంత ముద్దుగా ఉన్నాయో అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇవి కుంకుమ పసుపు వేసుకోవడానికి చిన్నవి అనమాట, జర్మన్ సిల్వర్లో తీసుకున్నాయి. ఇవి జస్ట్ 100 రూపీస్ మాత్రమే పడింది ప్రీపెయిడ్ చేస్తే. మా అమ్మ అనేది ఈ గిన్నెలే కొంచెం పెద్దగా వస్తే బాగుండు అండి. బట్ ఇంతే సైజ్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ముద్దుగా ఉన్నాయి, నాకు నచ్చాయి, అమ్మకు కూడా నచ్చింది, అందుకే ఇంట్లోనే పెట్టేసుకున్నాము. అండ్ ఇన్నిట్లో రిటర్న్ చేసేది ఏంటి అంటే ముగ్గులు ప్లేట్లు వెనక్కి పెట్టాను, కాకపోతే అది ఇంకోటి ఆర్డర్ చేశాను. అన్నీ రిటర్న్ పెట్టేవి మళ్ళీ ఆర్డర్ పెట్టాను, అవి బాగా వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ దీపంకి ఇంట్లో దీపం పెట్టినప్పుడు మనం ఫ్యాన్ వేసుకుంటాం కదా, అలా ఫ్యాన్ వేసినప్పుడు దీపం మారిపోకుండా కొండెక్కకుండా ఉండాలి అని చెప్పి ఇట్లా పైన ఉండేది తీసుకున్నాను అనమాట. మా ఇంట్లో ఉన్నదానికి ఇట్లా లేవు. ఒకటి తీసుకొని చూద్దాం బాగొస్తే ఇంకోటి ఆర్డర్ పెడదాం అన్న ఉద్దేశంతో ఒకటే ఆర్డర్ చేశా. ఇంట్లో 2 దీపాలు పెట్టాలంటే కదా, మా అమ్మ ఇంకోటి కూడా ఆర్డర్ చేయనింది. సో ఒకటి వచ్చింది కదా, ఇంకోటి కూడా మళ్ళీ ఆర్డర్ చేశాను. ఇది కూడా చాలా బాగుంది, అసలు క్వాలిటీ చాలా బాగా వచ్చింది. నాకు ఎందుకో ఇవి బాగా నచ్చాయి క్వాలిటీ. అయితే మా తమ్ముడు అన్నాడు, ఇప్పుడు నేను చూపించిన ఏదైతే దీపం ఉందో కుంది అది డీమార్ట్లో కూడా అదే ప్రైస్కి వస్తాయి అక్క అని అన్నాడు. నేను డీమార్ట్లో గురించి అంత ఆలోచించలేదు. అండ్ డీమార్ట్కి వెళ్ళి తీసుకోవాలి అన్నా కూడా అది ఒంగోలులో ఉంది డీమార్ట్, మా ప్లేస్లో. ఒంగోలుకి వెళ్ళి రావడానికే మాకు 200 ఛార్జెస్ పడతాయి. అదేదో నాకు 150కే దీపం ఒకటి వచ్చేసింది కదా, అయిపోయింది. అండ్ జర్మన్ సిల్వర్లో నేను తీసుకున్నాను అని చెప్పాను కదా, ఆవు దూడది, అది ఇదే. అసలు ఇదైతే ప్రోడక్ట్ క్వాలిటీ బాగుంది కానీ షేప్ మంచిగా రాలేదు, నాకు అది నచ్చలేదు. అందుకని ఇది కూడా రిటర్న్ పెడదాం అనుకున్నా. బట్ ఇంకోటి ఆర్డర్ చేశాను, అది ఎలా వచ్చిందో చూసి అది బాగుంటే అది ఉంచుకుంటా, లేదంటే రిటర్న్ ఇచ్చేస్తా. మేబీ మీకు ఏమన్నా మంచిగా వస్తాయేమో, తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ట్రై చేయండి. సరే అండి, ఇవే నేను తీసుకున్నవి అయితే మొత్తం మీకు చూపించాను కదా. ఇంకా వచ్చేవి కూడా ఇలాగ వీడియోస్ చేసి పెడతాను.
మీకు ఇందులో ఏది నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ వీటన్నిటి లింక్స్ కోసం అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూసుకోండి. ఒకవేళ మీకు ప్రైస్ ఏమన్నా కన్ఫ్యూజన్లో ఉండుంటే ప్రైస్ కూడా నేను మెన్షన్ చేశాను పక్కన, కొంచెం చూసుకోండి. అండ్ లింక్స్ ఓపెన్ చేసినా కూడా మీకు ప్రైస్ అక్కడ కనబడిద్ది. అండ్ మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ప్రీపేడ్ చేసుకోండి, బెటర్. సరే, ఈ వీడియోలో అయితే ఇంతవరకే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పుడేం ఆర్డర్ చేశానని చూద్దాం. ఓకేనా, బాయ్ బాయ్.